అమ్మా వేమిరెడ్డి అదే వర్షం వస్తే కళ్యాణ మండపం వెళ్ళి పండుకుంటాం. అయినా కానీ పాములు మేము రాలేకపోతాం. వైసీపీ నాయకుడు ఆయన. అవునండి, అవును. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావాలని అధికార బలంతో గోడ కట్టుకున్నాడు. బలంతోనే కట్టాడు. దాంట్లో ఆయన కట్టబట్టి మీకు నీళ్ళు ఎన్ని వస్తా ఉన్నాయి. మేము ఇట్లా మాట్లాడిన తర్వాత రేపొద్దున మమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టచ్చు వాళ్ళు. మీరు చూస్తున్నారు కోవూరు నియోజకవర్గం ఛానల్. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ స్థానికులు పడే ఇబ్బందులు చిన్న ఇబ్బందులు కాదు. మురికి కాలువలో జీవితాలని గడుపుతూ ఉన్నారు. ఇదంతా ఏంటంటే మురికి నీళ్లు, వాన నీళ్లు కాదు. మున్సిపాలిటీ కాలువలో ఉండాల్సినటువంటి నీళ్లు వీళ్ళ ఇళ్ళ మధ్యలోకి రావడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి ఈ స్థానికులందరూ కూడా ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మురికి కాలువలో వీళ్ళ జీవితాలని గడుపుతున్నారు. ఇది వాన నీళ్లు కాదు, మున్సిపాలిటీ కాలువలో ప్రవహించేటటువంటి నీళ్లు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే కోవూరు మండలంలోని చిన్న పొడుగుపాడులోని సాయి స్టోర్ వీధి అనమాట. ఆనందరావు స్ట్రీట్ అంటారు, ఆనందరావు హాస్టల్ అని. ఇక్కడ ఈ రైలు కట్ట ఉంటుంది. ఈ రైలు కట్ట ప్రాంగణంలో ఉండేటటువంటి ఏరియా ఒక మున్సిపాలిటీ కాలువ అనేది మూసేశారు. ఈ మున్సిపాలిటీ కాలువను మూసేయడం ద్వారా ఆ మున్సిపాలిటీ కాలువలో పోవాల్సిన నీళ్ళన్నీ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అసలు వాళ్ళ బాధ అంతా ఎంత కాదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే తీవ్రమైనటువంటి దోమలు కానీ అనారోగ్య సమస్యలు రావడం, డయేరియా ఇటువంటివన్నీ కూడా బాధలు పడుతూ ఉన్నారు. ఈ 2024వ సంవత్సరం ఎంతో అడ్వాన్స్డ్ కాలంలో కూడా ఏంటంటే ఇటువంటి భారతదేశంలో ఈ విధంగా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. వీళ్ళు ఎంత బాధలు పడుతున్నారో వీళ్ళు అక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. నా పేరు గొర్రెల నాగేంద్ర అండి. ఇక్కడ ఏం సమస్య ఏంది అసలు? ఇక్కడ ఈ సమస్య ఏముందంటే సాయంత్రం 6 గంటలు దాటితే బయట మన వడ్డీపాలెం ఇంకా నుంచి వాడే వాటర్ అంతా ఈ మున్సిపాలిటీ నీళ్లు అక్కడ రైల్వే ట్రాక్ కింద నుంచి పోవాల్సిన ఉన్నటువంటి గుండం బూడిపోయింది. పైప్ కలవట్ అంటారు దాన్ని, అది బూడిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు కానీ 5 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఎవరు పట్టించుకోవాలా. ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందేమోనని ఆలోచిస్తా ఉన్నాము. అప్పటి నుంచి ఇట్లాగే మేము కూడా ఏంటంటే ఇటు వస్తున్నాయి పోతున్నాయి. ఇక్కడ భూమి ఇంకా తాగి ఇంక వదిలేసింది, ఇంకా నీళ్లు ఇంకా తాగట్లా. ఇదిగోండి ఇదే పరిస్థితి. ఇంకొక గంట ఆగితే వాటర్ అంతా లెవెల్కి వస్తుంది. ఇళ్లలో అన్నాలు వండుకొని తినలేని పరిస్థితి మాది. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, ఆ అధికారులకు చెప్పారా మీరు? చెప్పాము. వాళ్ళ పని కుదిరేది కాదు. వాళ్ళు వస్తారు, ఇంకా కొంచెం స్పీడ్ చేస్తారు, వాటర్ ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. ఈ కాలం అంతా లోడతారు, మెయిన్ కాలువ తీరు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు అధికారులకు ఎవరికైనా చెప్పారా మీరు? ఇప్పుడు అధికారులకి చెప్పాము, వాళ్ళు పై నుంచి క్లీన్ చేసుకొస్తున్నాం అన్నారు. కాకపోతే దాన్ని మాకు కావాల్సింది అంటే వెనక నుంచి ముందుకు పోతే బాగుంటది అనేది మా అభిప్రాయం. ఏం లేదు, ఇది పరిస్థితి. అవునులే, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు సాయంత్రం 6 దాటిందంటే ఇంట్లో నుంచి ఎవరు ఆడవాళ్ళు కానీ పిల్లకాయలు కానీ బయటకు వచ్చి స్నానాలు చేసే పరిస్థితి కూడా ఉండదు. బాత్రూంలోకి పోయి తినేదానికి ఇంట్లో అన్నం వండుకోవాలన్నా కూడా ఎట్లాంటి పరిస్థితి ఉంది. రాత్రి పనుకొని రేపొద్దున లేస్తే పనికి పోవాలా, హాస్పిటల్కి పోవాలా. అది మా పరిస్థితి. 50 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ అందరూ. మీరంతా 50 సంవత్సరాల నుంచి ఉన్నారు అంతా? అందరూ ఉన్నారు సార్. ఇక్కడ సమస్య అయితే బాగుంది. ఈ నీళ్ళల్లో నుంచి నడవలేకుంటున్నాం అసలు. పొద్దు పోయి పోవాలంటే భయం వేస్తుంది. పాములు పొద్దున్నే పనులకు పోయేవాళ్ళం చీకటితో, అయినా కానీ పాములు మేము రాలేకపోతున్నాం సార్. అసలు అధికారులు ఓట్లు అడిగే టైంలో ఈ అవతల నుంచి అవతల పోయే కాలువని అవతల కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే కాలువని పూర్తిగా బ్లాక్ చేశారు. పాత కాలువను మూసేసి గోడ కట్టేశారు. ఎందుకు కట్టారు గోడ? వాళ్ళకి స్థలానికి సంబంధించి అదే వాళ్ళ స్థలం ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆ కాలువ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. దానికి సంబంధించిన కొత్తగా వేసిన బైపాస్ లో దానికి సంబంధించిన కలవట్టు ఉంది. అవతలకి రైల్వే వాళ్ళకి సంబంధించిన కలవట్టు కట్టి వదిలేరు. పాత బైపాస్ ఉన్నప్పుడు పాత బైపాస్ లో కలవట్టు ఉంది, అంటే తూములు ఉన్నాయి. ఇప్పుడు ఆక్రమించే స్థలం కట్టారు అన్నారు కదా, ఆయన వైసీపీ నాయకుడు ఆయన. అవునండి, అవును. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావాలని అధికార బలంతో గోడ కట్టుకున్నాడు. కట్టారు. దాంట్లో ఆయన కట్టబట్టి మీకు నీళ్ళు ఎన్ని వస్తా ఉన్నాయి. మేము ఇట్లా మాట్లాడిన తర్వాత రేపొద్దున మమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టచ్చు. వాళ్ళు ప్రభుత్వం లేదు కదా, ఇంకేం ఇబ్బంది పెడతారు వాళ్ళు. ప్రభుత్వం లేకపోతే వాళ్ళ గుండాలు వాళ్ళు ఇంకా ఏం అనచలేదు. కోవూరులో ఏం జరగలేదు కదా, వాళ్ళకి సంబంధించిన రౌడీజం రాజకీయం అంతా జరుగుతూనే ఉంది. అందరు నాకు తెలిసిన విషయం. మీరు కావాలంటే మీరు ఇప్పుడే రండి, చూద్దరు. అవతల బైపాస్, యువతల రైల్వే, మధ్యలో గోడ. ఈ నీళ్లు పోయే రూట్ మ్యాప్ కూడా మున్సిపాలిటీ వాళ్ళ కూడా, పంచాయతీ వాళ్ళ కూడా అందరి కాడ ఉంది. సరే చూద్దాం, ఇప్పుడు పోయి అడిగి పోయి చూద్దాం. ఇది పిల్లలకు వాళ్ళకి జబ్బులు రావు ఇట్లా ఉంటే. ఇటు ఎన్ని రోజులు అని ఇటు ఉంటారు పాపము.
అసలు ఎట్టుంటున్నామో అసలు మాకే తెలియదు. నిద్రలేసి ఇంకొక మళ్ళా కానీ వర్షం వచ్చింది అనుకో, ప్రసన్న కుమార్ రెడ్డి సార్ కూడా వచ్చాడు. చెప్పాము మేము, సార్ ఇట్టుంది సార్ అంటే ఆయన చేస్తాలే అని అంటా పోయాడు. మనం ఏం చేయలే. అది ఇప్పుడు ఏందమ్మా ఇక్కడ సమస్య చెప్పండి. సమస్య నీళ్లు, ఆ పెద్ద కాలం నీళ్ళన్నీ మా ఇళ్ల మీదకి వచ్చేసి నాయన. ఎండాకాలంలో అట్లాగే ఉంటది, వానాకాలంలో అట్లాగే ఉంటది. పసి బిడ్డలకి చూస్తే జ్వరాలు అన్ని వస్తాయి పిల్లలకి. పట్టించిన వాళ్ళే ఎవరు లేరు మాకు. అంత చిన్న చిన్న బిడ్డలు 10-15 మంది ఇక్కడే ఆడుకుంటారు. బిడ్డలు అందరు ఇక్కడే ఉంటారు. వర్షం వస్తే ఇళ్లలోకి వచ్చేస్తాయి ఈ కాలం నీళ్ళన్నీ. ఆ పెద్ద కాలం నీళ్ళన్నీ ఇటు మా ఇళ్ల మీదకి వచ్చి వర్షం వస్తే కళ్యాణ మండపం వెళ్ళి పండుకుంటాం. నీళ్ళు వస్తాయి. వర్షం వచ్చిందంటే నీళ్ళు వచ్చేస్తాయి ఇళ్లలోకి. భయం వేస్తుంది. 6 గంటలకి బయటికి ఇళ్లలోకి వచ్చేస్తాయి. అందుకే దయచేసి పెద్దవాళ్ళు పట్టించుకొని వాళ్ళు చేస్తారనే మేము ఈసారి మనస్ఫూర్తిగా గెలిపించుకున్నాం మేము. ఎందుకంటే వచ్చి చెప్పాడు ఆయన, ఏమని మీరు గెలిపిస్తే మీ కాలం మాకు ఎవరు చెప్పిన ఆయన వేమిరెడ్డి వల్ల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు గెలిచింది కదా, ఆయన ఇంటికి వచ్చి పాంప్లెట్లు ఇచ్చినప్పుడు చెప్పారు మేము చేస్తామని. ఇంకా చేయలేదు నాయన, ఎవరు చేయలేదు. ఆ కాలువ గోడను తీసేసి మనకి పాత కాలువ ఎట్టుంది అదే విధంగా గానీ మా కాలువ గాని లోడిస్తే ఆక్రమించిన గోడను పగలగొట్టాలి. ఫస్ట్ ఆక్రమించిన గోడను పగలగొట్టి ఈ వాటర్ అంతా ఈ ఇళ్ల మీదకి వస్తున్న మునికి నీరంతా ఆ విధంగా తప్పించాలని కోరుతున్నాం మేము. ఈ స్థానికులు ఇబ్బంది పడేదంతా ఇప్పుడు చెప్పారు. ఒకసారి అది కూడా చూద్దాం, దాన్ని కూడా చూసి దాని సంగతి ఎంత కూడా చూద్దాం అక్కడికి పోయి. సరే, ఆ కాలువ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉందో చూద్దామని ఇద్దరం కూడా ఏంటంటే బయలుదేరాం అనమాట. ఆ మురికి నెలలో నడుచుకుంటూ రైల్వే ట్రాక్ మీదకి వచ్చాము. ఈ రైల్వే ట్రాక్ కింద నుంచి ఉందన్నమాట లైను. ఆ రైల్వే ట్రాక్ కింద అంతా కాలువ ఉంది. ఈ రైల్వే ట్రాక్ కింద ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందంటే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఆ కాలువ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది కాలువ. ఈ మీరంతా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి, ఇదంతా కాలువ. ఇక్కడ నుంచి ఈ రైల్వే ట్రాక్ అవతల వరకు ఏంటంటే ఒక మ్యాన్ హోల్ లాగా ఉంటుంది, ఒక హోల్ అనేది ఉంటుంది. ఆ హోల్ అంతా ఏంటంటే పూడిపోయింది. ఈ పూడికనే తీయాలి. ఇప్పుడు ఈ పూడికని తీయాలంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఏంటంటే రైల్వే ట్రాక్ అవతల గోడ కట్టేస్తున్నారు. ఈ గోడ అనేది అక్రమంగా కట్టారు. ఈ గోడని తీసేస్తే ఆ కాలువలో నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి అని వాళ్ళు స్థానికులు చెప్పేటటువంటి ఒక మాట అన్నమాట అది.